केतः तस्य प्रथमो भगवान् शास्त्रावस्ति मनसि स्वामी ओम श्री भूतनाथ सदानंद सर्वभूताय रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः स्वामी शरणमयप्पा ओम श्री भूतनाथ सदानंद सर्वभूताय रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः स्वामी शरणमयप्पा ओम श्री भूतनाथ सदानंद सर्वभूताय रक्ष रक्ष महाबाहो शास्त्रे तुभ्यं नमो नमः स्वामी शरणमयप्पा शबरी पर्वते पूज्यं शान्तमानस संस्कृतं भक्तो हरिहरसुधाचितनयनय्यप्पा स्वामिये शबरिगिरिवासने शरणमय्यप्पा श्री धर्मशास्त्रावे शरणमय्यप्पा ओम श्री इंदूर श्री धर्मशास्त्रावे शरणमय्यप्पा
శ్రీ స్వామి ఇందూరు శ్రీ ధర్మశాస్త్రావి స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఇందూరు ప్రజలందరికీ శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి శరణం. అయ్యప్ప స్వామి యొక్క మందిరము 1995లో ప్రతిష్టాపన జరిగింది. నాటి నుంచి నేటి వరకు కేరళ సాంప్రదాయానుసారంగా శబరిమలలో ఎలా అయితే కార్యక్రమాలు జరుగుతుంటాయో ఆ పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం యథావిధిగా నడిపిస్తున్నాము. స్వామి దయతోటి అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. స్వామి దగ్గరికి వచ్చినటువంటి భక్తులకు, అయ్యప్ప స్వాములకు అందరికీ తమ తమ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పేసి అప్పుడప్పుడు నాకు చెబుతుంటారు. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అటువంటి విషయాలు విన్నప్పుడు. ఆ విధంగా స్వామి యొక్క కృప ఇక్కడ బాగా ఉన్నదని చెప్పేసి ప్రజలందరికీ, భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను. స్వామి యొక్క దర్శనం చేసుకోండి. స్వామి సంవత్సరంకి ఒకసారి ఊరేగింపుగా కూడా మీ అందరూ రాని వాళ్ళకు కూడా దర్శనం ఇవ్వాలనే ఉద్దేశంతో స్వామి యొక్క ఊరేగింపు కూడా ఉంటుంది. ఆ ఆరటి రోజు అది. ఇక్కడ 95 నుంచి స్వామి యొక్క కార్యక్రమాలు, అయ్యప్ప స్వాములు దినదినాభివృద్ధి చెందుతున్నది. మొట్టమొదలు 83లో మాల నేను వేసుకున్నప్పుడు స్వామి దయతోటి ఒక్కరిని నన్ను నల్లబట్టలు వేసుకొని బైర తిరుగుతున్నారని కూడా కొంతమంది ప్రజలు అన్నారు. అది వాళ్ళ తప్పు కాదు, ఆ విధంగా తెలియదు కాబట్టి అన్నారు. నాటి నుంచి నేటి వరకు 83 నుంచి 90 వరకు ఈ యొక్క స్థలము లేకుండా ఇళ్లలోనే ప్రతి నెల భక్తుల ఇళ్లలో పూజ నడిపించేవాళ్ళం. భక్తులందరూ కూడా తమ తమ యథాశక్తి దివ్యంగా స్వామి యొక్క పూజను, మహాపూజను వేలాది మంది భక్తులు వచ్చేటట్టుగా నిర్వహిస్తున్నారు. నేడు నిజామాబాద్ జిల్లాలో 15,000 మంది కంటే ఎక్కువ అయ్యప్పలు అయినంటే నాకు ఎంత ఆనందం ఉంటుందో మీరు ఆలోచన చేయండి. చాలా చాలా ఆనందం. ఎందుకంటే ఒక్కరిని తిరుగుతుంటే అటువంటిది నిజామాబాద్లో దివ్యమైనటువంటి అయ్యప్ప దేవాలయము ఈ యొక్క నిజామాబాద్ మున్సిపాలిటీలో జరగడం అనేది ఉందో అది చాలా గొప్ప విషయము. ఎవరు మహానుభావులు వచ్చినా, పీఠాధిపతులు కూడా వచ్చారు. అందరూ కూడా ఈ యొక్క గుడి వాస్తు చాలా బాగా ఉంది. పైకి ఎక్కి చూసినట్లయితే చుట్టూ వనం ఉన్నట్టుగా ఉంది, శబరిమలలో ఉన్నట్టుగా ఉంది. శబరిమల యొక్క గుడికి ఈ ప్రతిబింబంలాగా ఉందని చెప్పేసి మహానుభావులు, పీఠాధిపతులు కూడా చెప్పారు. అది మాకు ఆనందము. అందరూ ప్రజలు కూడా తమ యొక్క యథాశక్తి సేవలు అందిస్తున్నారు, ద్రవ్యం అందిస్తున్నారు. నేటి వరకు స్వామి యొక్క కార్యక్రమాల్లో ద్రవ్యం లోటు లేదు, ప్రజల లోటు లేదు, భక్తుల లోటు లేదు. అన్నీ సంతృప్తిగా అందరూ దర్శించుకున్న వాళ్ళందరూ కూడా వైభవపేతంగా దినదినాభివృద్ధి చెందుతున్నారని చెప్పేసి నేను దైవ సన్నిధిలో మీ అందరికీ ప్రకటిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా స్వామి యొక్క దర్శనం చేసుకొని పవిత్రులు కావాలని చెప్పేసి, ఇంకా ఇంకా అభివృద్ధి కావాలని చెప్పేసి స్వామి యొక్క సేవలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి మనవి చేస్తూ, స్వామియే ఇందూరు శ్రీ ధర్మశాస్త్రావే శబరిగిరి వాసనే పందల రాజావే. గత 30 సంవత్సరాల నుంచి ఈ అయ్యప్ప టెంపుల్ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము నవంబర్ 15వ తారీఖున మండల పూజ కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో మా ట్రస్టీ మెంబర్స్ అయినటువంటి మెంబర్స్ అందరూ కూడా రావడం, మరి నేను అయ్యప్ప టెంపుల్ అధ్యక్షుడిని, ధనంజయ్ గారు సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ కోల రామ్శెట్ గారు, గురుస్వామి గుండె గురుస్వామి గారు, అలాగే ట్రెజరర్ గారు శ్రీనివాస్ గారు, నేతి శ్రీనివాస్ గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు ట్రస్ట్ మెంబర్సు, అలాగే దయానంద్ గుప్తా గారు, కృపాకర్ రెడ్డి గారు, విద్యాపాల్ గారు, వీళ్ళందరూ కూడా
మెంబర్స్ వీళ్ళందరూ కూడా ట్రస్టీ మెంబర్స్ కాబట్టి మా ట్రస్టీ మెంబర్స్ తరపు నుంచి గత 30 సంవత్సరాల నుంచి అప్పుడు ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు సతీష్ పవార్ గారి ఆధ్వర్యంలో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి మేమందరం కూడా ట్రస్ట్ మెంబర్గా ఉండడం జరిగింది. మరి ఆయన ఎక్కడ ఉన్నా భగవంతుడు ఆయనని బాగా భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుని అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ఈరోజు మండల పూజ కార్యక్రమము మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కోల రామశెట్టి వారి ఆధ్వర్యంలో గోపూజ కార్యక్రమం జరిగింది. అలాగే నా చేతుల మీదుగా జెండా ఆవిష్కారం ఓంకార ధ్వజం చేయడం జరిగింది. అలాగే గురుస్వామి ఆధ్వర్యంలో హోమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్నటువంటి ట్రస్టీ మెంబర్స్ అందరూ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా నేను తెలియజేయగా మేము గత 28 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల నుంచి డిసెంబర్ 1 నుంచి జనవరి 8 తారీఖు వరకే అన్నదానం కార్యక్రమం భిక్ష ఉండేది. మరి ఈరోజు కొందరు మెంబర్స్ అందరు కూడా కమిటీగా ఏర్పడి నవంబర్ 3వ తారీఖు నుంచి జనవరి 20 తారీఖు వరకు మరి అన్నదాన కార్యక్రమము భిక్షా కార్యక్రమం ఏదైతే ఉందో స్వాములందరికీ ముఖ్యంగా అయ్యప్ప స్వాములకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ భిక్షా కార్యక్రమంలో పాల్గొని ఈ 80 రోజులు కూడా పాల్గొనవలసిందిగా నేను స్వాములందరికీ కోరుకుంటూ మరి దాని ప్రకారమే మరి ఇక్కడ నగేష్ రెడ్డి గారు మరి ఒక మంచి అన్నదాన సత్రంకి మీద మంచి హాల్ కట్టియడం జరిగింది. దాంట్లో బాత్రూమ్లు కానివ్వండి, అలాగే లాకర్స్ కానివ్వండి పెట్టడం జరిగింది. మరి నాగేశ్వర రెడ్డి గారు ఏదైతే నిర్మించారో ఆ హాల్లో 100 మంది స్వాములు ఉండొచ్చు. మరి స్వాములు నిజామాబాద్ జిల్లా వారు కానివ్వండి, ఇతర ప్రదేశాల్లో కానివ్వండి, వారు ఉండేందుకు 41 రోజు ఉండేందుకు వసతి ఉంది కాబట్టి స్వాములు దాన్ని ఉపయోగించవలసిందిగా కోరుకుంటూ, అలాగే కిషన్ గౌడ్ గారు ఇంకొక హాల్ నిర్మించడం జరిగింది ఇటు పక్కన, ఆఫీస్ పక్కన. దాంట్లో కూడా 50-60 మంది స్వాములు ఉండొచ్చు కాబట్టి దాన్ని కూడా ఉపయోగించవలసిందిగా నేను అయ్యప్ప స్వామి భక్తులందరినీ కూడా కోరుతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఉంటే కొద్ది అసౌకర్యాలు ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా మంచిగా అన్నీ సిస్టమేటిక్గా ఉన్నాయి కాబట్టి మీరు స్వాములందరూ కూడా ఉపయోగించవలసిందిగా నేను కోరుకుంటూ, అలాగే అన్నదాన కార్యక్రమము మరి సత్తుశెట్టి గారు, జగన్ గారు, మరి సురేష్ గారు వారి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి ఇక్కడ అన్నదాన కార్యక్రమం 80 రోజులు పెడుతున్నారు కాబట్టి స్వాములకు నేను అయ్యప్ప స్వాములకు ప్రతిరోజు వచ్చి ఇక్కడ భిక్ష చేయవలసిందిగా నేను స్వాములను కోరుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. ఈనాటి మండల పూజ కార్యక్రమం ఏదైతే ఇప్పుడే మన కళ్ళ ముందు అందరూ అయ్యప్ప స్వాములు ఇతర స్వాముల మీద అందరి సమక్షంలో ఏదైతే కార్యక్రమాలు జరిగాయో టెంపుల్ అధ్యక్షుల వారు, వైస్ చైర్మన్ గారు, గుండయ్య గురుస్వామి గారు అందరి ఆధ్వర్యంలో గోపూజ, యజ్ఞగుండం, జెండావిష్కరణ ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినాయి. ఈరోజు నవంబర్ 15 అంటే చాలా విశిష్టమైన రోజు. కార్తీక పౌర్ణమి. మనకు కార్తీక పౌర్ణమి కలిసి రావడం అనేది ఆ శివపార్వతుల ముద్దుల తనయుడే ఈ అయ్యప్ప స్వామి కాబట్టి ఈరోజు మండల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. శబరిమలలో కూడా ఈరోజే మండల కార్యక్రమం, టెంపుల్ కూడా ఈరోజే ఓపెన్ అవుతుంది కాబట్టి అయ్యప్పలందరూ కూడా ఈరోజు జరిగే పడిపూజలో సాయంత్రం పడిపూజలో కూడా అందరూ అయ్యప్ప స్వాములు అందరూ పాల్గొని మధ్యాహ్నం భిక్ష, సాయంత్రము పడిపూజ అనంతరము అల్పారం అందరూ కూడా సేవించి ఈ అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు పొందగలరు. ఇందూరు అయ్యప్ప స్వామివారి విగ్రహం, ఆ ఉత్సవమూర్తి మా విగ్రహం మనం చూస్తే సాక్షాత్తు శబరిమలలో చూసిన దానికన్నా గొప్పగా అనిపిస్తూ ఉంటుంది. గత 24 సంవత్సరాలుగా నేను కూడా ఇక్కడ మాల వేసుకుంటూ నేను మాలధారణ చేసుకొని భక్తితోటి శబరిమల వెళ్ళి వస్తూ ఉన్నాము. చాలా బ్రహ్మాండమైన ఈ టెంపుల్ నిర్మించడం నిజామాబాద్లో నడిబొడ్డున ఇంత స్థలము ఆ రోజు ఉన్న కీర్తిశేషులు పెద్దలు సతీష్ పవార్ గారు, పెద్దలు కృష్ణయ్య సేఠ్ గారు, ఇంకా ఇతరత్ర గుండయ్య గురుస్వామి, ఇంకా చాలామంది పెద్దలందరూ కలిసి ఆ రోజు ఈ స్థలాన్ని మున్సిపాలిటీ ద్వారా తీసుకొని ఇంత మంచి స్ట్రక్చర్ నిర్మించి ఈ ఇందూరు ప్రజలకు కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఉపయోగపడే ఈ టెంపుల్ని ఇక్కడ నిర్మించినందుకు ప్రతి ఒక్కరిని టెంపుల్ నిర్మించిన దాంట్లో ప్రధాన పాత్ర వహించిన ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప స్వాముల తరఫున మన ఇందూరు
భక్తజన బృందం తరపున నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వామియే ఈ శరణం.